అరే చిన్న, వచ్చేసావా స్కూల్ నుంచి? దా 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 దా. బాగా జరిగిందని స్కూలు, నా బంగారు తండ్రి. ఓ ముద్దివు నాన్న. గోవిందయ్య గారు, సాగర్కి భోజనం వడ్డించండి. అలాగే. వెళ్ళు నాన్న, కాళ్ళు చేతులు కడుక్కురా. వెళ్ళు నాన్న, చక్కగా భోంచెయ్యి. వెళ్ళా అన్నట్టు భోజనం అంటే గుర్తొచ్చింది. చూడండి, శ్రాద్ధపు రోజులో బయట వంటలు పూర్తిగా నిషేధం. అది చూసుకోండి, అందరికీ చెప్పండి, పిల్లలతో కూడా. బయట వండినవేవి తినకూడదు. చెప్పలేంగా, అది పితృదేవుళ్ళకి తప్పనిపించొచ్చు. ఇదిగో నువ్వు, నీతోనే వచ్చింది పెద్ద ఇబ్బంది. నీకు బయట తిండి తినడం అంటే చాలా ఇష్టం కదూ, కావాలంటే తిను. కానీ నా ఇంటికి మాత్రం బయట తిండి తీసుకురాకు. ఎవరికి తెలుసు అందులో ఏముందో ఏంటో. అలాగే అమ్మగారు. ఆనవాయితీ ఏంటంటే ఈ విధంగా అతిథులు కూడా రాకూడదంటారు. కానీ నీకేం చెప్పగలను కోడలా, నీ పుట్టింటి చుట్టాలు కదా, వాళ్ళు వస్తూనే ఉంటారు. ఈ ఇంటికైతే అలాంటి అతిథులు కూడా రాకూడదు. విషయం ఏంటంటే పెద్దవాళ్ళు ఏమంటారంటే అలాంటి వాళ్ల వల్ల పితృదోషం కలుగుతుందంటారు. అది కూడా చతుర్వేదుల నిరంజన్ గారి ఇల్లుదేనా? అంత పెద్ద పెద్ద అక్షరాలతో బయట రాసింది అయినా కూడా. అరే, పద్ధతి పాడులేని పిల్ల ఎక్కడికొచ్చిందేంటి?